ఉత్సాహం మూవీ చాలా చాలా బాగుందన్న. మంచి పండగ లెక్క ఉంది. సూపర్ గా ఉంది సినిమా అయితే. చాలా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. డైరెక్టర్ ఏంటంటే ఆ థియేటర్ లో ఆ లొల్లేంటి, ఆ గోలలేంటి, ఆ ఈలలేంటి, ఆ మోతలేంటి, సినిమా మామూలుగా భయ్యా. చాలా 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 బాగుంది. సూపర్ గా ఉంది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్సి ఇది ఇంకా వేరే లెవెల్ అయితే. నిజంగా స్టోరీ ఉంది చూసిన చాలా చాలా బాగుంది. సూపర్. అసలు ఫస్ట్ హాఫ్ ఆ లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగుంది. నిజంగా ప్రకాష్ రాజ్ గారు తోపా. ఏమన్నా యాక్టింగ్ నిజంగా వండర్ఫుల్. క్యారెక్టర్ వైజ్ గా నిజంగా రెజినా గారు అయితే వండర్ఫుల్. నిజంగా తన గ్లామర్ గారి యాక్టింగ్ కూడా చించేసింది. సూపర్. అసలు చాలా మంచి స్టోరీ అందించారు. మంచిగా ఉంది. ఉత్సవం మామూలు ఉత్సవం కాదయ్యో, పండగ వాతావరణం లెక్క ఉంది భయ్యా. దసరా సంక్రాంతి పండుగ మనం ఎలా అయితే జరుపుకుంటాం అంతకు మించి ఉందన్నమాట సినిమా. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు చాలా రోజుల తర్వాత వస్తాయి. చాలా అరుదుగా వస్తాయి సినిమాలు. ఒకటైతే చెప్పాలనుకున్నా, సూపర్ సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. ఈ ఫ్రైడే ఇంతకు మించిన సినిమా అయితే ఇంకోట్లేదు. ఎంజాయ్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. సలాం కొట్టాలండి. ఎందు గురించి అంటే అలా తీసారు సినిమా అయితే. ఫస్ట్ సలాం ఎందు గురించి అంటే ఇటువంటి సినిమాలు రాక, అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అయితే ఇటువంటి తెలియవు నాకు తెలిసి. కానీ రాజమండ్రి సోన్సో పల్లెటూరు అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ టచ్ అయిపోద్ది సినిమా అయితే. అలా ఉంది. మెయిన్ అయితే హీరో గారి ఎలివేషన్స్, అందులో ఒక వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూర్చొని చూసే సినిమా ఏదైనా ఉంటే మాత్రం అదైతే వచ్చాం. సినిమా అయితే చాలా 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 బాగా తీశారు సార్. మీకైతే మరి ఎన్నిసార్లు చెప్పినా సార్ సరిపోదు. సూపర్ హిట్ మూవీ సార్. థ్యాంక్ యూ అన్న. ఉత్సవం మూవీ అన్న సినిమా అయితే అదిరిపోయింది. ఇందులో అయితే మెయిన్ ఎమోషనల్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ అంతా మంచి క్లాస్ గా మామూలుగా అయితే లేదు. మెయిన్ అయితే స్క్రీన్ ప్లే అయితే సలాం కొట్టొచ్చు తెలుసా. ఎందు గురించి అంటే థియేటర్ నాటకాలు అయితే మనకు ఇప్పుడైతే లేవు, కానీ దాన్ని ఇప్పుడు మరొకసారి అయితే మన ముందు అయితే తీసుకొచ్చారు డైరెక్టర్ అయితే. నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్ ఇందులో అయితే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరు, మన ప్రకాష్ రాజ్ గారు, ఆలీ గారు, ఎంతో మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే చేశారు. వీళ్ళైతే అదిరిపోయింది. మెయిన్ అయితే రజీనా గారి యాక్టింగ్ అయితే చించి పడేశారమ్మా. ఆమె మళ్ళీ ఒకసారి మామూలుగా కాదు, ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇక్కడికైతే ఎక్కేస్తుంది. ఆమె యాక్టింగ్ అయితే అలా ఉన్నది. మరి హీరో అయితే మరొక టాలీవుడ్ కి ఒక మంచి స్టార్ దొరికినట్టు అయితే అనుకోవచ్చు. సినిమా అయితే కథ, స్క్రీన్ ప్లే అంతా అయితే మామూలుగా లేదు. మెయిన్ అయితే సాంగ్స్, ఆ మొదటి ముద్దు సాంగ్ ఒకటి అయితే మా పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి బాగా నచ్చుద్ది. సినిమా అయితే చాలా 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 బాగుంది. మెయిన్ అయితే రజీనా మామూలుగా చెప్పారు సూపర్. భయ్యా ఉత్సవం నిజంగా ఉత్సవం లాగే ఉంది సినిమా. నిజంగా చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వస్తే. థియేటర్ ప్లే అనేది ఎప్పుడో ఆగిపోయింది, బట్ దాన్ని మళ్ళీ థియేటర్లో చూపించడం అనేది చాలా హ్యాపీ. ఇంకొకటి మెయిన్గా చెప్పాలి, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకు అంటే యాక్టింగ్ అంటే గుర్తొచ్చే ప్రతి ఒక్క నటుడిని ఈ సినిమాలో తీసుకోవడం అనేది, ఈవెన్ బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, అలీ గారు, ఇలా ప్రతి ఒక్కరిని, పృథ్వీరాజ్ సార్ని, ప్రతి ఒక్కరిని తీసుకోవడం అనేది వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నిజంగా చేసిన హీరో గారు, హీరోయిన్ గారు యాక్టింగ్ వైజ్ కావచ్చు చించారు. అసలు ఫస్ట్ హాఫ్ ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందంటే అంత స్మూత్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి వేరే లెవెల్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా. సినిమా మొత్తం అయ్యేసరికి ఒక మంచి గుడ్ ఫీలింగ్ చూసాం. ఫ్యామిలీతో కలిసి చూడాలి ఇలాంటి ఫిలిం. ఎమోషనల్ వైజ్ కావచ్చు, లవ్ వైజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి వేరే లెవెల్. మెయిన్గా రెజినా గారి యాక్టింగ్ ఉంది భయ్యా, వేరే లెవెల్. అసలు చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా అయినా కూడా చించేసారు. అసలు నేనైతే త్రో అవుట్ ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను ఉత్సవం మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ, అసలు ఆ పాతకాలం ఏదైతే నాటకాలు ఉందో ఆ పాయింట్ని తీసుకొని దాన్ని ఈ సినిమాలో చూపించడం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. ప్రకాష్ రాజ్ కానీ, చాలామంది పెద్ద పెద్ద క్యారెక్టర్లు, ఆలీ గారు, బ్రహ్మానందం, వీళ్ళందరూ సినిమాలో చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. ఇంతమంది క్యాస్టింగ్ని పెట్టి ఎందుకు ఇంత చిన్న సినిమాని ప్రోత్సహిస్తున్నారు అనుకున్నాం, కానీ సినిమాలో అంత కంటెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అన్న. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఆ హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్స్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారనమాట. ఇకపోతే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే చాలా అంటే ఎంజాయ్ చేస్తారనమాట. ఆ ఎమోషన్ కానీ, ఆ నాటకాల గురించి చూపించిన విధానం కానీ చాలా గ్రేట్. ఈ రోజుల్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. మన బంధువులతో, మన ఫ్యామిలీతో చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది అనమాట ఈ సినిమా చూస్తున్నంత సేపు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అక్కడక్కడ చాలా తీశారనమాట. సాంగ్ అయితే చాలా బాగుంది. సో మెయిన్ క్లైమాక్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అసలు
చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఉత్సవం అన్నమాట. సినిమా చూసినామని నిజంగా చెప్తాను, చాలా బాగుందన్న. ఇందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఒక ప్రకాష్ రాజ్ ఉన్నారు. చాలా మంది అంటే ఒక్కొక్క సీన్ చూస్తున్నా ఒక డిఫరెంట్. అంటే అప్పట్లో ఒక రాజుల ఒక నాటకం అంటే ఎవరికి తెలియదు, మళ్ళీ ఒక నాటకం అనేది ఒక స్క్రీన్ మీద చూపించారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ప్రకాష్ రాజ్ యాక్టింగ్ అని, నిజంగా ఆ శివుడి క్యారెక్టరేషన్, ప్రకాష్ రాజ్ ఆ నాటకం ఆడే డాన్స్ చేయడం అని చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా అంటే చాలా ఎమోషన్ తెప్పించిండు. అంటే హీరో కూడా ఎక్కడ తగ్గకుండా హీరో కూడా మస్తు యాక్టింగ్ చేసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ కామెడీ కానీ, ఆలీ గారి కామెడీ కానీ ప్రతి ఒక్కరిది ఏదో చూసినా మనకు ఒక తగ్గకుండా ఒక ఛానల్ అవుతుంది మనకు. ఒక సినిమా అంటే ఒక మన వివి సత్యనారాయణ సినిమా కామెడీ సినిమా ఎలా చూస్తామో ఈ సినిమా చూసాము అంత ఎంజాయ్ చేస్తాం. సినిమా ముందుగా చెప్పాలంటే సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. ఆయన ఇప్పుడే ఉత్సవం సినిమా చూసాయన. సినిమా అయితే చాలా బాగుంది. మైండ్ మాట్లాడుకున్న డైరెక్టర్ గురించి అర్జున్ సాయి అన్న అసలు తీసాడన్న ఆయన డైరెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అని చెప్తాను. ఆయన ఫస్ట్ సినిమా కాదు ఇది, అంత బాగా తీసాడు సినిమా అయితే. ఫస్ట్ సినిమా అనుకున్న అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్సాప్ చెప్పలేదు డైరెక్టర్కి, అర్జున్ సాయి గారికి. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చింపేసని చెప్తాం. మన ప్రకాష్ గారు కానీ, మన బ్రహ్మానంద గారు కానీ, మన రజీనా కానీ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. సినిమా అయితే చాలా బాగుంది. ఒక పండగ వాతావరణంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలాంటి సినిమా సంక్రాంతికి వచ్చింటే ఇంకా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ అయింది. సినిమా అయితే చాలా బాగుందని నాకైతే నచ్చింది. థియేటర్లో ఇంకా ఎక్కువ థియేటర్లో అయితే డాన్స్ ఆడుతుంది సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి మాట్లాడుకుంటే సినిమా గురించి, డైరెక్టర్ గురించి చెప్తున్నా అయితే చాలా బాగా చేశాడన్న. అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను భయ్య ఉత్సవం మూవీ. చాలా 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 బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీతో ఒక ఉత్సవం లాగా ఉంది. మంచి కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. రమణ గోపిశెట్టి గారి రైటింగ్ కానీ, అర్జున్ సాయి గారి డైరెక్షన్ అండ్ విజన్, రసూల్ ఎల్లోర్ గారి డిఓపి గారి, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కానీ సినిమాని ఆద్యంతం స్టార్ట్ టు ఎండ్ నీట్గా ప్రజెంటేషన్ ఫ్యామిలీతో కంప్లీట్ క్లీన్ అండ్ ఫ్యామిలీ యూ సర్టిఫికేట్ ఫిల్మ్ భయ్య. జస్ట్ చూసాం. రజనీ కృష్ణ గారి పర్ఫార్మెన్స్ కానీ, హీరో దిలీప్ ప్రకాష్ గారు కొత్త హీరో, కన్నడ హీరో, ప్రొడ్యూసర్ గారు అబ్బాయి చాలా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైన్డ్ థియేటర్ ఆర్టిస్ట్ లెక్క పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది భయ్య. మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్లీన్ అండ్ సాఫ్ట్ మూవీ ఉత్సవం మూవీ. మస్ట్ వాచ్. థ్యాంక్ యూ. ఉత్సవం సినిమా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. సినిమా పాత ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ సినిమా నుంచి మంచి సోగము ఏడుసుడు పుల్లు ఉన్నది అందులో. కానీ చాలా మంచిగా వచ్చింది సినిమా. ఎక్కడ ఈన్సు బోర్ లేదు. కానీ ఇంత మంచి సినిమా మనం మళ్ళీ చూడలేము. అంత బాగుంది. ఎందుకంటే ఏదో సినిమా మామూలుగా ఉంటుంది అనుకున్నా కానీ కుర్చీలో కూర్చోడినాక అసలు సినిమా లేవబుద్ధి కాదు. 1,000 అయినాక కూడా ఇది 1,000 లెక్క కూడా కొట్టది. చాలా బాగుంది. చాలా మంచిగా వచ్చింది.